బాబో, మీ స్వభావము క్రీస్తు శిలువలో వేసేశారు. క్రీస్తు శిలువలో మీరు చచ్చిపోయారు క్రీస్తుతో పాటు. క్రీస్తు శిలువ అంటే ఏంటి? క్రీస్తు ఎందుకు అయ్యా ఇది ఏమైనా తప్పిస్తామని అంటున్నాడు? ఎందుకు అంటే తండ్రి ఆ క్షణాన్న కుమారుని ఎడబాటుగా చూస్తాడు. ఎందుకంటే ఆ శిలువలో ఉన్న దేహం మన పాపదేహం. మన పాపాన్ని ఆ శిలువలో శిక్షిస్తాడు తండ్రి. ఆ క్షణం ఎడబాటు కుమారుడికి ఇష్టం లేదు. అందుకే గెస్టమైన తోటలో అంటున్నాడు, అయ్యా ఏమన్నా వేరే ప్లాన్ ఉందా? ఇప్పుడు నూతనపరచబడిన మనము, క్రీస్తులోకి వచ్చిన మనము మన ప్రాచీన స్వభావాన్ని, మన పాపాన్ని ఆ శిలువలో వేయాలా? ఇప్పుడు అదే కోపం నువ్వు మాట్లాడుతుంటే అదే కోపం చూపిస్తావు, బయటికి వెళ్ళి అదే సిగరెట్ తాగుతావు, అదే మందు తాగుతావు, అదే వ్యభిచారం, అదే దుర్నీతి, అదే దొంగతనం, అదే ద్రోహం, క్రోధం నీలో ఉంది. అంటే నువ్వు ఏమయ్యావు? సిలువలో లేవు. సిలువలో నీ ప్రాచీన స్వభావం లేదు. సిలువ దిగొచ్చేసావు నువ్వు. ఏళ్ళు ఏమంటున్నారు? అయ్యా నువ్వు ఆయనతో చచ్చిపోయావు అనుకో, ఆయన తిరిగి లేచాడు కదా, ఆయనకి మరణం లేదేక. ఆయనకి మరణం ఉందేక. తిరిగి లేచాక ఆయనకి మరణం లేదు. నువ్వు ఆయనతో పాటు కలిసి చచ్చిపోతేనే పాపంలో నీకు మరణం ఉండదంటాడు. ఆమెన్ హల్లెలూయా. నువ్వు యుగ యుగాలు క్రీస్తుతో జీవించాలి అంటే బాప్తిసం తీసుకున్నా సరిపోద్దా అంటే సరిపోదు. నీ హృదయం రూపాంతరము చెందాలి. నీ పాపము, ప్రాచీన స్వభావం సిలువలో ఉండాలి. సిలువలో నుంచి దిగి రావడానికి వీల్లేదు. ఏమన్నాడు ఆయన? నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకోవాలా, అనుదినము నువ్వు సిలువ ఎత్తుకోవాలా. వాడు నీ మీద కోపాన్ని ప్రదర్శించిన నీ క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు చిరునవ్వుతో వాడికి సమాధానం ఇవ్వాలా. ఎందుకో తెలుసా? నీ ప్రాచీన స్వభావం సిలువ మీద ఉంది. ఒకవేళ నువ్వు కోప్పడుతున్నావంటే సిలువ దిగి వచ్చేసావు. సిలువ దిగి వస్తే ఏంటి? నువ్వు పాపంలో చనిపోవాలా. అసలు ఆయన ఏమంటున్నాడు? ఏంటో నువ్వు సిలువలో చచ్చిపోతే నాతో యుగ యుగాలు బ్రతుకుతావు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే అంత ఈజీ కాదు మరి. అందుకే అంటున్నాడు, నువ్వు అనుదినము ఆయన సిలువెట్టుకుని నడవాలా. తమ క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. మీ స్వభావము క్రీస్తు సిలువలో వేసేశారు. క్రీస్తు సిలువలో మీరు చచ్చిపోయారు క్రీస్తుతో పాటు. ఎందుకంటే ఆ సిలువలో ఉన్న దేహం మన పాపదేహం. మన పాపాన్ని ఆ సిలువలో శిక్షిస్తాడు తండ్రి. అనే ప్లాన్ ఉందా? ఇప్పుడు నూతనపరచబడిన మనము, క్రీస్తులోకి వచ్చిన మనము మన ప్రాచీన స్వభావాన్ని, మన పాపాన్ని ఆ సిలువలో వేయాలా.